గణేష్ ఉత్సవాలు అయిపోయిన ఇంకా కొన్ని చోట్ల ఉండొచ్చు ఉంటాయి. ఇంకా కొంత ఒక ఆయన 15 రోజులకు అంటాడు, ఒక ఆయన 21 రోజులకు. ఇక కార్యక్రమాలు కొంత వాళ్ళ పనిని బట్టి వాళ్ళ తీరువాటకం బట్టి ఉంటారు అన్నట్టు. 11 రోజులు అయితే నిర్విరామంగా గణపతి మండపాల దగ్గర ఒక మంచి ఉత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ ఘనంగా భక్తి శ్రద్ధలతోటి ఇది నిర్వహించుకున్నారు. సో మరి ఈ గణేష్ చవితికి సంబంధించి నిన్న ఏది ట్యాంక్ బండ్ దగ్గర ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం నిమజ్జన కార్యక్రమాన్ని దాదాపు అన్ని ఛానళ్ళు ప్రత్యక్ష ప్రసారంలో చూపించిన. అసలు ఈ గణేష్ విగ్రహం ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సంస్కృతి ఏంది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, దేనికోసం స్టార్ట్ అయింది, సో ఇది ఒక కీలకమైనటువంటి అంశం. సో 1893 అనుకుంటా బాలగంగాధర్ తిలక్ గారు పూణేలో మొదటిసారిగా ఒక గణేష్ విగ్రహాన్ని ఏది చౌరస్తా మీద పెట్టి ప్రజలందరిని అక్కడికి పిలిచి పూజలు నిర్వహించేటువంటి కార్యక్రమం. అంతకంటే ముందు ఇది ఎట్లా ఉండే అంటే ఎవరింట్లో వాళ్ళు పూజలు నిర్వహించుకునేది. కానీ బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర పోరాటం నడుస్తున్న సమయం అది. అందుకనంటే అందరికీ 144 సెక్షన్ లాంటి సెక్షన్ ఉండే అప్పుడు. ఎందుకంటే ఒక్క దగ్గర గుమ్మిగూడ ఆడడానికి వీలు లేదు. దీంతో 1893 అనుకుంటా కదా పూణే బాలగంగాధర్ తిలక్ గారు ఈయన ప్రారంభించిండు దీన్ని ప్రారంభిస్తే 1954లో ఖైరతాబాద్ స్టార్ట్ అయింది. ఖైరతాబాద్ వినాయకుడు స్టార్ట్ అయింది. అసలు బాలగంగాధర్ తిలక్ ఎందుకు గణేష్ విగ్రహాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉత్సవాలు చేయాలనుకున్నాడంటే దానికి ఒక కీలకమైనటువంటిది సుదర్శన్ చెప్పినట్టుగా అప్పట్లో నిర్బంధం, బ్రిటిష్ ప్రభుత్వంలో తీవ్రమైనటువంటి నిర్బంధం ఉండేది. ప్రజా సమూహాలు కలవకుండా, రాజకీయ అంశాలు చర్చించకుండా, లేకపోతే ఈ దేశంలో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా ఎక్కడ చర్చ జరగకుండా వాళ్ళు ఒక కట్టడి తీసుకొచ్చినారు. అయితే దాంట్లో ఒక ఎగ్జామ్షన్ ఏంటంటే మీరు దేవుడి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు అనేటువంటి మాట చెప్పారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎలాంటి అడ్డు రాదని చెప్తే, అయితే గణపతి మండపం ఏర్పాటు చేసి ఇక్కడికి ప్రజలందరినీ పిలిచి ఇక్కడ దేశభక్తి, ఇక్కడ స్వాతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ నూరిపోసే కార్యక్రమాన్ని మొదలు చేశారు. వాస్తవానికి గణపతిని పూజించడం కోసమో, గణపతి ఉత్సవాలు చేసి ఊరేగించడం కోసమో కాదు ఆ రోజు చేసిన. అప్పుడు చేసినటువంటి కాన్సెప్ట్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా, ఆంగ్లేయులను వ్యతిరేకంగా సమూహాలను ఒక్కటి చేయడం కోసం ఈ గణపతి ఉత్సవాలు అనేటివి ప్రారంభమైనవి. అంశం ఏదైనప్పటికీ కూడా సో అక్కడ ఈ దేశభక్తి అవన్నీ పక్కకు పోయినాయి. ఇప్పుడు గణపతి ఉత్సవాలు కీలకమై ఉన్నాయి. ఈ దేశంలో అనేకమైనటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల పండుగగా ఇది మారిపోయింది. ఆ రోజు బాలగంగాధర్ తిలక్ గారి ఆలోచన ఈ గణపతి విగ్రహాన్ని అక్కడ పెట్టి అక్కడికి కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ సేకరించి తద్వారా భావజాల వ్యాప్తి కోసం దీన్ని వాడాలనుకున్నారు. ఆ విధంగా ప్రారంభమైనటువంటిదే ఈ గణేష్ ఉత్సవాలు. 1893లో పూణేలో ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఇది. సబ్జెక్టు కరెక్ట్, ఏమన్నా తేడా ఉంటే చెప్పలేము, కానీ నేనైతే 1893 అనుకుంటున్నా. సో అట్లా పూణేలో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు దేశమంతా విస్తరించి ఈ గణపతి మండపాల ఏర్పాటు, ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమాల పరంపర కొనసాగింది. సో ఇక్కడ ఈ గణపతి ఉత్సవాలను ఆంగ్లేయుల నుంచి విముక్తి కావడం కోసం వాడుకున్నారు కదా. అయితే దీన్ని నాకు ఒక పెద్ద ఆయన దీన్ని బీసీల విముక్తి కోసం ఎందుకు వాడట్లేదు మీరు అనేటువంటి మాట చెప్పారు. సరే, దాన్ని వాడకంటే ముందుగా కొన్ని అంశాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో 1954 నుంచి ఖైరతాబాద్లో 1 ఫీట్ దగ్గర నుంచి ఒక ముదిరాజ్ కుటుంబం, ముదిరాజ్ సోదరులు వాళ్ళందరూ పెట్టుకుంటూ ఇవాళ ఈ స్థాయికి ఖైరతాబాద్ గణపతిని తీసుకొచ్చారు. అది భారతదేశంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వినాయకుడు ఖైరతాబాద్ గణపతికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం నిన్న జరిగింది. అయితే ఈ ఖైరతాబాదు, ఈ హైదరాబాద్లో జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమాలు లేకపోతే గణపతి ఉత్సవాలు ఇవన్నీ ఏది మన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పేరు మీద వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ కన్సర్న్లో జరుగుతాయని చెప్పుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ అధికారులు కూడా గణేష్ ఉత్సవ సమితి వాళ్ళని పిలిచి ఈ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తారు. అసలు ఈ గణేష్ ఉత్సవ సమితి ఏంది, ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు వీళ్ళు, దీనికి అధ్యక్షులు ఎవరు, దీని కథ ఏంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఇది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనం ఒకసారి చూస్తే హిస్టారికల్ రికార్డ్ 1984లో ఈ ఉత్సవ సమితి స్టార్ట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. 2011 వరకు ఇది, ఆ తర్వాత కూడా ఇదే కొనసాగింది. అయితే ఇక్కడ 1984లో వి రామచంద్రరావు గారు అధ్యక్షులుగా ఉండే, ఆ తర్వాత రామరాజు గారు అధ్యక్షులుగా ఉండే, ఆ తర్వాత ఇక జి పుల్లారెడ్డి 86 పుల్లారెడ్డి, 87 పుల్లారెడ్డి, 88 పుల్లారెడ్డి అధ్యక్షులు, 89 పుల్లారెడ్డి, 90 పుల్లారెడ్డి, 91 పుల్లారెడ్డి, 92 పుల్లారెడ్డి, 93 పుల్లారెడ్డి, 94 పుల్లారెడ్డి, 95 పుల్లారెడ్డి, 96 పుల్లారెడ్డి, 97 పుల్లారెడ్డి, 98 పుల్లారెడ్డి, 99 పుల్లారెడ్డి, 2000 సంవత్సరం పుల్లారెడ్డి, 2001 పుల్లారెడ్డి, 2002 పుల్లారెడ్డి, 2003 పుల్లారెడ్డి, 2004 పుల్లారెడ్డి, 2005 పుల్లారెడ్డి, 2006 పుల్లారెడ్డి, 2007లో పుల్లారెడ్డి కొడుకు రాఘవరెడ్డి, 2008 రాఘవరెడ్డి, 2009 రాఘవరెడ్డి, 2010 రాఘవరెడ్డి, 11 రాఘవరెడ్డి, 12 రాఘవరెడ్డి, 13 రాఘవరెడ్డి, 14 రాఘవరెడ్డి, 15 రాఘవరెడ్డి, 16 రాఘవరెడ్డి, 17 రాఘవరెడ్డి, 18 రాఘవరెడ్డి, 19 రాఘవరెడ్డి, 20 రాఘవరెడ్డి, 21 రాఘవరెడ్డి, 22 రాఘవరెడ్డి, 23 రాఘవరెడ్డి, 24 రాఘవరెడ్డి, 25 కూడా రాఘవరెడ్డి. సో ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి పుల్లారెడ్డి కుటుంబం కంటిన్యూగా, అంటే మీరు ఇందులో లైవ్ చూసే వాళ్ళు సగం మంది బుచ్చి ఉంటారు. పుల్లారెడ్డి స్వీట్స్ తర్వాత ఏందనేది నేను అసలు వీళ్ళే ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమాలను చూస్తే, స్వీట్స్ వ్యాపారం ఒకటి ఉంది. ఈ ఉత్సవాల సమయంలో వాళ్ళ స్వీట్లు కొద్దిగా విపరీతంగా అమ్ముడుపోతాయి. వాళ్ళ స్వీట్ల వ్యాపారం వృద్ధి రేట్ ఎట్లా ఉందని నేను ఒకసారి పరిశీలిస్తే వార్షికంగా 8.1% వృద్ధి రేటు చూపిస్తా ఉంది. అంటే ఒక ఏడాదికి 100 కోట్ల పైచిలకు 100 కోట్ల రూపాయల పైచిలకు వ్యాపారం జరుగుతూ ఉన్నది. గణేష్ ఉత్సవాల సందర్భంలో ఇది చాలా విపరీతంగా పెరుగుతుంది అన్నట్టు. గణేష్ దీపావళి సందర్భంలో పెరుగుతుంది. ఈ గణేష్ ఉత్సవాలను మరింత విస్తరించాలి అంటే ఓ రకంగా వ్యాపారాన్ని విస్తరించే కార్యక్రమం అన్నట్టు. సో ఆ రకంగా సరే ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకు కొంత సేవ ఉండొచ్చు. కానీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పేరు మీద జరిగేటువంటి దాని కార్యక్రమానికి వీళ్ళది కర్నూలు, రాయలసీమ. ఇప్పటికి కూడా వాళ్ళే దీనికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు, హైదరాబాదు భాగ్యనగర్ ఉత్సవ సమితికి సంబంధించి. ఇక ఇది ఇట్లయితే దాదాపుగా ఓన్లీ హైదరాబాద్లోనే దాదాపు ఒక 5,000 కోట్ల రూపాయల కార్యక్రమాలు జరిగినాయి గణేష్ ఉత్సవాల సందర్భంగా నేను చెప్తా ఉన్నారు. దాంట్లో దాదాపు ఒక 800 నుంచి 900 కోట్ల వరకు స్వీట్స్ వ్యాపారం జరిగి ఉండొచ్చు అనేది ఒక అంచనా. స్వీట్స్ వ్యాపారం జరిగి ఉండొచ్చు. దాంట్లో ఇక పుల్లారెడ్డి స్వీట్స్ అంటే ఫేమసే కాబట్టి ఆ రకంగా అట్లా వెళ్ళిపోయింది అన్నట్టు గణేష్ ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఇంకా ఈ వెబ్సైట్ అప్డేట్ చేయనట్టు వాళ్ళు. ఈ బాలాపూర్ లడ్డు కూడా ఇప్పటి వరకు మొత్తం టోటల్ గా రెడ్డిలే తీసుకున్నాడు. నిన్న గౌడ్ తీసుకున్నాడు మొట్టమొదటి బాలాపూర్ సంగతి ఏమో కానీ. సో ఇది వినాయక చవితికి సంబంధించినటువంటి అంశాలు. ఇక మనకు ఒకటి క్లియర్గా నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రకటన చూస్తూ ఉన్నాం. సో మరి అది ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ విజయోత్సవ సభ కామారెడ్డిలో నిర్వహించాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నటువంటి అంశమట. కామారెడ్డిలో బీసీలకు ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నీ నెరవేర్చినాం, దాని విజయోత్సవ సభ నిర్వహించాలనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్త, ఈనాడు దినపత్రికలో కనిపించినటువంటి వార్త. సో ఆ వార్తకు సంబంధించింది ఒకసారి 15న కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ సభను అక్కడ నిర్వహిస్తారని చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే, సిద్ధరామయ్యలకు ఆహ్వానం, నేడు ముఖ్య నేతల సమావేశం, సభాస్థలి పరిశీలన చేయబోతా ఉన్నారట ఇవాళ. అయితే ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఏం హామీలు ఇచ్చింది, ఎంతవరకు నెరవేర్చింది, ఈ అంశాలన్నీ ఒక్కసారి మనం చూసుకోవాలి, లేకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని ఒకసారి చూద్దాం. ఇది 2023లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఇందులో 16వ పేజీలో మనం చూడొచ్చు. ఈ కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి ఏమేమి హామీలు బీసీలకు ఇచ్చింది, ఏం హామీలు నెరవేర్చింది. సో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయోత్సవాలు దేనికోసం చేయబోతా ఉంది, విజయోత్సవాల కార్యక్రమం వెనుక ఏం దాగుంది, ఇదంతా ఒక్కసారి మనం చర్చ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అభయహస్తం మేనిఫెస్టో రూపంలో. ఇక కాంగ్రెస్ పార్టీ మనం ఒక టేబుల్ వేసుకోవాలి. బీసీలకు కాంగ్రెస్ పార్టీ
హామీలు అమలు. ఓకే, ఏం హామీలు ఇచ్చారు, ఏం అమలైన ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చింది? హామీ అమలు ఈ ఎంతవరకు అమలు చేశారనే దానికి మనం మార్క్స్ వేసుకుందాం. మార్కులు అంటే ప్రతి సబ్జెక్టుకు ఒక 100 మార్కులు అనుకోరాదు ఇది. ఓకే, ప్రతి సబ్జెక్టుకు ఒక 100 మార్కులు చొప్పున. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మొదటి ఏ తీసుకుందాం, ఏకి సంబంధించి కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు. ఓకే, సో ఇది మీరే జడ్జిలు, లైవ్ చూస్తున్న వాళ్ళే జడ్జిలు కాబట్టి కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీల రిజర్వేషన్ల పెంపు దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. 21 నెలలు ఇప్పటి వరకు బీసీల రిజర్వేషన్ పెరగలేదు. దీనిపైన దీనికి ఎన్ని మార్కులు వేస్తారు? దీనికి ఎన్ని మార్కులు వేస్తారు? లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా దయచేసి ఇది లైక్ చేయండి, దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మీరే న్యాయ నిర్ణేతలు. నేను కేవలం మీకు చదివి వినిపిస్తాను, మీరు దానికి ఎన్ని మార్కులు వేయచ్చో చెప్పండి. మధుకర్ మోర్లా 0 అంటుండు, లక్ష్మణ్ 0, వర్చువల్ స్కూల్ రాజేష్ 0, రాజ్ కుమార్ 0 మార్కు. రైట్, ధన్యవాదాలు ఇందులో పాల్గొన్నందుకు. ఇందులో కాంగ్రెస్ పార్టీ బీసీలకు సబ్జెక్ట్ ఏలో హామీ ఏంటంటే 6 నెలల్లో బీసీ రిజర్వేషన్ల 42% బీసీ రిజర్వేషన్ల పెంపు. బీసీ రిజర్వేషన్ల పెంపు అమలు అంటే అమలు కాలేదు. దీనికి మార్కులు ఎన్ని? 0 మార్కులు. రైట్, మీరు చెప్పిందే. ఇంకా నేను నా సొంతంగా ఏమయ్యా. రైట్, ఇంకోటి ఇంకా రెండో హామీ తీసుకుందాం. దీంట్లోనే కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42కు పెంపు. పంచాయతీలు మున్సిపాలిటీలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ. ఇక్కడ ఇందులోనే పాయింట్ నెంబర్ 2, ఇదేమో 1, ఇది 2. పాయింట్ నెంబర్ 2 ఏముంది? పాయింట్ నెంబర్ 2 స్థానిక సంస్థల్లో 23,973 తర్వాత 23,973 మందిని బీసీలను ప్రజాప్రతినిధులుగా చేస్తాం. ఒకటి, తర్వాత ఇంకోటి 23% రిజర్వేషన్, 42% ఇందులోనే. ఈ 23,973 మందిని చెయ్యకపోగా తెలంగాణ రాష్ట్రంలో 2023 నుంచి నేటి వరకు 131 గ్రామ పంచాయతీలను తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిపి అక్కడ పోటీ చేసేటువంటి బీసీ సర్పంచ్కు, బీసీ వార్డు మెంబర్కు మొత్తం రిజర్వేషన్లు లేకుంటే ఎత్తుకొని పోయారు. ఇవి చేయకపోగా ఉన్నాయి బీకినాయి. కాబట్టి అమలైందా? ఇది అమలు కాలేదు. ఇది మైనస్ మార్కులు వస్తాయి. మరి ఇట్లా ఈడ జీరో రాదు. అడుగుదాం. దీనికి ఎన్ని మార్కులు? ఉన్నకంటే తగ్గిస్తే ఎట్లా? దీనికి ఎన్ని మార్కులు? జీరో ఎట్లా వస్తుంది? 0, గుండు 0. దీనికి కూడా గుండు 0. ఇక మైనస్ కూడా వేయచ్చు మార్కులు. ఇక దీంట్లోనే మూడో పాయింట్ చూద్దాం. దీంట్లో మూడో పాయింట్, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో బీసీలకు 42% రిజర్వేషన్. మూడో పాయింట్, బీసీలకు కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్. 42% రిజర్వేషన్. ఇది అమలైందా? నో. కాంట్రాక్ట్లన్నీ మళ్ళా రెడ్లకు, వెలమలకు, వీళ్ళకే. కాబట్టి అమలు కాలేదు. దీనికి ఎన్ని మార్కులు మీరే చెప్పాలి. చెప్పండి, దీనికి ఎన్ని మార్కులు? 0 అంటారు. 0. దీనికి కూడా 0 మార్కులు. ఇప్పటికి 3 గుండు 0 పడ్డాయి. ఇంకొకటి కూడా ఇందులో ఒక పాయింట్ వేసుకోవాలి. 23 నుంచి 42% తీసుకొస్తున్నారు. ఎక్కడిది? దీంట్లోనే కదా, ఏ పాయింట్లో. ఓకే,
ఏ అయిపోయింది. ఇగో ఈ 4 కింద పెడదాంలే. ఓకే, 23 నుంచి 23% రిజర్వేషన్ 42%గా మారుస్తాం రిజర్వేషన్ అన్నారు. అమలైందా? అమలు కాలేదు. ఇదేంటి? దీనికి గుండు 0. మీరు ఇచ్చేది గదే. ఇక రెండోది పెట్టు బి. ఇప్పుడు బి చూసుకోవాలి మనం. ఇప్పుడు బి, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ లో బి పాయింట్, బీసీ సప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు. అసలు బీసీ సప్లాన్ అంటే ఏంది అంటే, ఈ ఏడాది బీసీలకు 10,000 కోట్లు కేటాయించడం కానీ 6,000 కోట్లే ఖర్చు పెట్టినాం. మిగతా 4,000 కోట్లను ముందుకు క్యారీ ఫార్వర్డ్ చేసి మళ్ళీ కొత్త బడ్జెట్ తో కలిపి మళ్ళీ 10,000 ఇస్తే 14,000 కోట్లు అన్నట్టు. ఇది సప్లాన్. ఈ సప్లాన్ అమలు చేసిరా? ఎస్సీ సప్లాన్ ఉన్నట్టుగా బీసీ సప్లాన్ అన్నమాట. అట్లా కామారెడ్డి డిక్లరేషన్. రైట్. 5 హామీ, అమలు, మార్కులు రాయి. గీతకి రైట్. ఇక దీంట్లో బి, ఇప్పుడు ఏ సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు బి సెక్షన్కి వద్దాం. దీంట్లో ఏం చెప్పారు? బి సెక్షన్ లో బీసీ సప్లాన్ అన్నారు. అమలైందా? లేదు. అమలు కాలేదు. దీనికి ఎన్ని మార్కులు? 0. రైట్. ఇక ఇందులోనే ఇది ఒకటోది కదా. ఇక రెండో పాయింట్ వచ్చేసి బిలో ఇది, బీసీలకు ప్రతి ఏడాది బడ్జెట్లో రూపాయలు 20,000 కోట్లు, 5 ఏళ్లకు 1,00,000 కోట్లు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ప్రత్యేకంగా బీసీల కోసం బడ్జెట్ కేటాయింపు. ఇది బీసీలకు. ఇక్కడ బీసీలకు ఎంత అమలు చేసిరు? 2 సార్లు. ఇప్పుడు రెండు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు పెట్టిరు కదా. ఈ 2 సంవత్సరాల బడ్జెట్ లో 9,000, ఒక సంవత్సరం ఏమో ఎంత పెట్టిరంటే 9,200 కోట్లు, ఇంకో సంవత్సరం 11. అంటే 2 బడ్జెట్లు కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలే. అంటే ఇది అమలైందంటే కాలేదు, అమలు కాలేదు. దీనికి ఎన్ని మార్కులు? 0 మార్కులు. 0 మార్కులు. ఇక ఏ సెక్షన్? బి సెక్షన్ అయిపోయింది కదా. బి సెక్షన్ అయిపోయింది కదా. సి సెక్షన్ తీసుకుందాం. సెక్షన్ సి, కామారెడ్డి డిక్లరేషన్. ఇది సెక్షన్ సి. దీంట్లో ఒకటోది. సెక్షన్ సిలో హామీ, అమలు, మార్కులు. జర ప్రజలారా మీరు అందరు పార్టిసిపేట్ చేయాలి. ఇలా డ్రామాలు చూడాలి. ఇందులో సి సెక్షన్లో మొదటి హామీ, ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటైందా? కాలేదు. ఇందులో ఎంబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ మంత్రి, అంతే. ఎంబీసీ మంత్రిత్వ శాఖ. ఎందుకంటే శాఖ కథం. అమలు కాలేదు. లేదు. ఎన్ని మార్కులు? 0. ఇక రెండోది, అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు, బీసీ యువత చిరు వ్యాపారులు నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలు. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిండ్రా అంటే రూపాయి ఇయ్యలే. బీసీ యువతకు 10 లక్షల రూపాయల వరకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 0% రుణాలు ఇచ్చిరా? ఎవరికన్నా మీకు వచ్చినాయా? 10 ఇక్కడ ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పురు జరా.
వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పురు జరా. రాజు యువ వికాసం అన్నారు అటే ఆ కాగితాలు తీసుకొని పోయి కథం అయిపోయింది. కానీ ఎవరికన్నా 10 లక్షల రూపాయల రుణం, వడ్డీ లేని రుణము తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, జీరో. ఓకేనా? అమలు కాలేదు. దీనికి మార్కులు 0. ఇక సిలో మూడోది చూడాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్. ఎవరికి? బీసీలకు. ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు. బీసీ ఐక్యతా భవనాల్లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయాలు. అయిందా ఇది? ఐక్యతా భవనాలు లేవు, కన్వెన్షన్ హాల్ లేదు, ఏది లేదు. మూడోది కన్వెన్షన్ హాల్ 50 కోట్ల రూపాయలతోటి. హాలు రూపాయలతో 50 కోట్లతో అయిందా ఇది? లేదు. మనం ఎక్కడన్నా కట్టిరేమో అడుగుదాం, ఎందుకైనా మంచి పబ్లిక్ని. కట్టిరా ఎక్కడన్నా? ఎక్కడన్నా ఏ కన్వెన్షన్లోనన్నా ఎక్కడన్నా మీ తాన బీసీ కన్వెన్షన్ హాల్ కట్టిరా? లేదు. అయిందా? కాలే కదా. దీనికి అమలు కాలేదు. దీనికి 0. అయిపోయానా? ఆ మేనిఫెస్టో పెట్టు. ఇది అయిపోయింది కదా. ఇది ఇంకోటి ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు. బీసీ ఐక్యతా భవనాలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరుతోటి అమలు కాలేదు. ఇది కూడా దీనికి కూడా 0 మార్కులు. అయిపోయినా సి 0 అయిపోయినాయి కదా. ఇక కామారెడ్డి డిక్లరేషన్ అని బందోబస్తే ఉన్నాయి, మస్తు చెప్పుకోవచ్చు వాళ్ళు సభల. ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇక డి. ఇప్పుడు డి, ఇగో డి. డిలో హామీ, అమలు, మార్కులు. ఈ మార్కులు వేయాలి మనం. రైట్. డిలో ఏంది? ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు కొత్త గురుకులం. ఓకే. బీసీలకు కొత్త గురుకులం. బీసీలకు కొత్త గురుకులం. కొత్త గురుకులం. మరియు ఇంకొకటి ఏమో చెప్పేలా, కొత్త డిగ్రీ కళాశాల ప్రతి జిల్లాకు, ప్రతి మండలంలో. ఇది ప్రతి మండలంలో అది కొత్త డిగ్రీ. ప్రతి జిల్లాకు డిగ్రీ కళాశాల. ప్రతి జిల్లాకు డిగ్రీ కళాశాల, డిగ్రీ కాలేజ్. కొత్తగా ఇవన్నీ, ఈ కొత్త ఇవన్నీ అమలైనయా? ఏనన్నా కొత్తగా బీసీ గురుకులాన్ని కాంగ్రెస్ పార్టీ కట్టిందా? ప్రతి జిల్లాకు డిగ్రీ కాలేజ్ ఏమని ఇచ్చిందా ఈ ప్రభుత్వం? కొత్తగా కట్టిందా? అమలు కాలేదు. లేదు. ఈ మార్కులే ఇక 0. తర్వాత 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంటే కాలేదు. రియంబర్స్మెంట్ బకాయిలు 6,000 కోట్లు అడబడి ఉన్నాయి. ఏ కాన పైసా కొత్తగా ఇల్లు 4 ఏళ్ళ నుంచి పాత రెండు సంవత్సరాలు వాళ్ళవి, 2 సంవత్సరాలు ఇల్లు. రెండోది ఫీజు రియంబర్స్మెంట్. 3 లక్షల ఆదాయం లోపు ఉంటే ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి రియంబర్స్మెంట్ రాక మొత్తం సర్టిఫికేట్ ఇస్తలేరు. అమలైందా? లేదు. అమలు కాలేదు. 1 టైం సెటిల్మెంట్ అన్నారు, ఏది 0 మార్కులు. అయిపోయిందా? అయిపోయింది. డి అయిపోయింది. ఇక ఈకి వెళ్ళాలి మనం. కామారెడ్డి డిక్లరేషన్. ఇప్పుడు ఈ కదా, ఈ సెక్షన్. ఇప్పుడు ఈ సెక్షన్ లో ఫస్ట్ హామీ, అమలు, మార్కులు. చలో రైట్. ఇక ఈ సెక్షన్ లో వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు.
మంగలి, ఏర్పాటు వడ్రంగి, చేసి చాకలి. మంగలి, వడ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేత. అందజేత ఏం అందజేత? వృత్తి బజార్. వృత్తి బజార్లు ఉన్నాయన్న ఏర్పాటు చేసిండ్రా? అమలు కాలేదు. కాలేదు. దీనికి మార్కులు అయ్యి ఇంత 0. మీరు కూడా ఏమన్నా ఎక్కడన్నా మేము కట్టినే ఉంటే వెంటనే మమ్మల్ని పొరపాటు మార్చే ఉంటే చెప్పండి మరి, అది మమ్మల్ని కూడా. చెప్పండి. ఒకవేళ ఓకేనా? రైట్, ఇదొక్కటి పెట్టు. ఓకే రైట్. ఇక రెండోది, గీత కార్మికులు మరియు చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏళ్ల వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సునే మిగతా అన్ని చేతి వృత్తులు చేపట్టే వారికి వర్తింపు. నో, జరగలేదు. రెండో పాయింట్, అన్ని చేతి వృత్తులకు సంబంధించి వృత్తుల వారికి 50 ఏళ్ళ లోపుకి 50 ఏళ్ళకే పెన్షన్. పెన్షన్ వర్తింపు అందరికి. పెన్షన్ జరిగిందా? అమలు జరిగిందా? నో, అమలు కాలేదు. దీనికి మార్కులు 0. అంతే. కామారెడ్డి డిక్లరేషన్ అట. ఇది ఇడిచిపెడితే ఇక బీసీ కార్పొరేషన్లు ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సాయం అయిందా? ఏంటన్నా కార్పొరేషన్ ఫెడరేషన్ ఫెడరేషన్లకు రూపాయలు 10 లక్షలు సాయం అమలు కాలేదు. లేదు. దీనికి 0. రేవంత్ రెడ్డి గారు ఈ గుండు సున్నాలని పెట్టు, గాడిద గుడ్డ అని పెడితేగా గతంలో ఈ గుండు సున్నాలు పెడుతున్నాం, తీసుకో ఈ గుండు సున్నాలు. ఇది అయిపోయిందిగా. ఎఫ్, ఏ సామాజిక వర్గాలకు ఏం హామీ ఇచ్చారు? ఎఫ్లా కామారెడ్డి డిక్లరేషన్. ఇది ఎఫ్. ఇక హామీ, ఎఫ్ హామీ అమలు, మార్కులు మార్కులు విపరీతమైన మార్కులు సంపాదిస్తుంది కాంగ్రెస్ మార్కులు వస్తున్నాయి. ఫుల్ మార్క్. ఇందులో మొదటిది ఏం చెప్పారు? ముదిరాజులు. ఎఫ్, ముదిరాజులను బీసీ డి నుంచి ఏలోకి చేర్చడం. ఎస్, జరిగిందా? ముదిరాజులను బీసీ డి నుంచి ఏకి, బీసీ డి నుండి ఏకి, బీసీ ఏకి మార్చడం అయిందా? నో. చేసిరా? నో, అమలు కాలేదు. ఈ 42% రిజర్వేషన్ కనుక ఇంప్లిమెంట్ అయితే ఇది మార్చాల్సిన పని కూడా ఉండదు. అవును, రావాల్సిన రిజర్వేషన్ వస్తుంది. ఇక్కడ కూడా 0. ఇక రెండోది, గంగపుత్ర మత్స్యకార హక్కులకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్యాభివృద్ధి బోర్డు ఏర్పాటు. ఆక్వాకల్చర్ ప్రోత్సాహం, క్యాప్టివ్ సీడ్ నర్సరీలు, మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మత్స్య సంపద అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? గంగపుత్రులకు సంక్షేమం నో, అమలు కాలేదు. 0 మార్కులు. ఇక గొల్లకుర్మలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ. అధికారంలోకి వచ్చిన 100 రోజులు అంటే 3 నెలల్లో అంతే రోజుల్లో గొర్రెల పంపిణీ, 2వ విడత గొర్రెల పంపిణీ అమలైందా? నో, అమలు కాలేదు. ఈ మార్కులే 0. ఇది అయిపోయిందిగా. ఇక గౌడ్లది ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు జరిగిందా? ఏనన్నా దీని ఇంకా కొనసాగించాలి, పెద్దగా అవుతుంది. ఎఫ్నే
ఎఫ్నే. హామీ కామారెడ్డి డిక్లరేషన్, హామీ అమలు మార్కులు. ఇక రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి ఇగో ప్రజలు వేస్తున్న మార్కులు చూడ్రి. ప్రతి గ్రామంలో ఇది ఎన్నోది అవుతుంది అన్నట్టు 3 అయినాయి ఆడ 3 కదా, 4వది. ప్రతి గ్రామంలో ఈత చెట్ల ఈత వనంకు 5 ఎకరాల కేటాయింపు, 5 ఎకరాలు ఇస్తారట. అమలు కాలేదు. ఇది 0నే. దీనికి 0. ఇక ఇందులోనే ఈత మొక్కలు బిందు సేద్యం కాంపౌండ్ నిర్మాణాలపై 90% సబ్సిడీ. 5 కాంపౌండ్ నిర్మాణానికి 90% సబ్సిడీ. 90% సబ్సిడీ అమలు కాలేదు. దీనికి 0 మార్కులు. ఇక నెక్స్ట్ మద్యం షాపుల లైసెన్సులో గౌడ్లకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ 15 నుంచి 25% పెంచలేదు. గదే 15 ఉన్నది. 6వది మద్యం షాప్ గౌడ్స్ కు 15 నుంచి 25%, 15% నుంచి 25% పెంపు. 25% పెంపు జరిగిందా? జరగలేదు. పెంపు జరిగిందా? అమలు కాలేదు. జరగలేదు. 0. నెక్స్ట్ ఇంకిల్లనే ఉన్నాయా? ఉన్నాయి. మున్నూరు కాపు. జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన పేరు పెడతాన్నారు. కామారెడ్డి డిక్లరేషన్. ఇదే ఎఫ్లోనే 7వ పాయింట్. హామీ అమలు మార్కులు. రైట్. 7వ పాయింట్ ఏంది? జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతాను. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు. అమలు కాలేదు. అయిపోయిందా? ఇది ఇట్లుంటే మున్నూరు కాపు. తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు. కార్పొరేషన్ లేదు. 2 కాలేదు. మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కాలేదు. అమలు కాలేదు. యువతకు ఏమన్నా అది ఏమన్నా ఇచ్చిండ్రా అంటే అది కూడా ఇవ్వలేదు. సబ్సిడీ రుణాలు యువతకు ఇచ్చిరంటే అమలు కాలేదు. 0. ఓకే. నెక్స్ట్ పద్మశాలీల వంతు వచ్చింది చూడగా. మనల్ని ఎట్లా బక్రాన్ చేసిండో చూడు రేవంత్ రెడ్డి. పద్మశాలీలకు ఏం చెప్పిండు? పద్మశాలీలకు జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు. జరగలే. పద్మశాలి మెగా పవర్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు. లూమ్స్ ఏర్పాటైనాయి అంటే లేదు, అమలు కాలేదు. దీనికి 0 మార్కులు. ఇక 10వది ఇదే ఎఫ్లో కామారెడ్డి డిక్లరేషన్. ఇగో హామీ అమలు మార్కులు. ఇప్పటి వరకు 1 మార్కు రాలే కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ
ఇదే పద్మశాలీలకు పవర్ లూమ్స్ మరియు పరికరాలపై సబ్సిడీ 90% సబ్సిడీ. పవర్ లూమ్ పరికరాలపై 90% సబ్సిడీ. పవర్ లూమ్ 90% సబ్సిడీ అమలైందా? అమలు కాలేదు. 0 మార్కులు. ఓకేనా? ఇక పద్మశాల అయిపోయిన విశ్వకర్మ, మంగళి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మర్లకు 90% సబ్సిడీలతో టూల్ కిట్లు. ఏ టూల్ కిట్లు రాలేదు ఎవరికి. ఎన్నోది ఇది? 20 ఉన్నది కానీ మనకు ఎఫ్లో రావాలి. ఎఫ్లో విశ్వకర్మలకు సంబంధించి ఇంకా పోతుంది కదా. 9, 10, 11 విశ్వకర్మలకు టూల్ కిట్లు. విశ్వకర్మలతో పాటు ఇంకా కొన్ని కులాలు, మంగళి తర్వాత ఇంకా కొన్ని కులాలకు టూల్ కిట్లు అమలు కాలేదు. ఇక్కడ లైవ్ చూస్తున్న ప్రజలారా, మీ కులాలకు సంబంధించినటువంటి అంశమే కదా, ఒకవేళ అమలు అయితే మటుకు చెప్పండి, నాకు వచ్చినాయని చెప్పి. ఎందుకంటే జరిగితే ప్రాబ్లం ఉంటుంది మళ్ళీ. అది అట్లా ఉండదు, అట్లా బరాబర్ కాలే కదా, లెక్క బరాబర్ ఉండాలి. ఇది అమలు కాలేదు. ఇక ఆ తర్వాత రైట్, పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటుకు భూమి కేటాయింపిస్తారట. ఎవరికి? స్వర్ణకారులకు, మంగళి, కమ్మరి, వడ్రంగి, కుమ్మర్లకు పట్టణ ప్రాంతాల్లో భూ కేటాయింపు ఏమైనా జరిగిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? భూ కేటాయింపు అమలు కాలేదు. 0 మార్కులు. ఇక కామారెడ్డి డిక్లరేషన్ ఇది ప్రజలు గమనించాలి జరా. హామీ ఎఫ్ కదా, ఎఫ్ హామీ అమలు మార్కులు. ఇక చూడ్రి, ఇందులో రజకులకు వచ్చింది. ఇక రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్రోమెంట్స్ ఏర్పాటు చేసుకునేందుకు 10 లక్షలు. 13 రజక యువతకు రూపాయలు 10 లక్షల రుణం అమలు కాలేదు. దీనికి ఎన్ని మార్కులు? 0. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ధోబీఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు 10 కోట్లు. ధోబీఘాట్ల ఏర్పాటుకు 10 కోట్లు జిల్లాకు. ధోబీఘాట్ల కోసం ప్రతి జిల్లాకు 10 కోట్లు రూపాయలు 10 కోట్లు. అమలు జరిగిందా? అమలు కాలేదు. దీనికి ఎన్ని మార్కులు? 0. అయిపోయిందా? అయిపోయింది. ఇది కామారెడ్డిలో డిక్లరేషన్ 21 అంశాలను కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెడితే ఎన్ని సున్నాలైనా ఇప్పటికీ? 21 సున్నాలు. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రకారం 21 సున్నాలు, ఈ ప్రకారం చూసుకుంటే ఎక్కువ సున్నాలు. కామారెడ్డి డిక్లరేషన్ను 100 మార్కులకు ఎన్ని మార్కులు వచ్చినాయని చూద్దాం. మొత్తం టోటల్గా కామారెడ్డి డిక్లరేషన్లా కాంగ్రెస్ పార్టీకి 100 మార్కులకు అమలులో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ అమల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మార్కులు 100కు ఫస్ట్ నుంచి చేసుకురావాలి కదా మనం. ఏబిసిడి కానించి 1 2 3 4 సున్నాలు, 6 10 12 15 18 21 25 25 28 30 మొత్తం 1 2 3 4
5 6 7 8 9 10 అంతేనా? 10 మళ్ళీ 30 ఇంకా మళ్ళీ 11 11 12 13 14 15 16 17 18 19 20 ఇంకెన్ని ఇంకా 10 సున్నాలా? ఇంకా 10 1 2 22 23 24 25 26 27 28 29 30 గంతే. ఇక ఈ ప్లస్ వద్దా? లేదు ప్లస్ లేదు, ఇది లాస్ట్. ఇవన్నిటిని కూడురా. ఇప్పుడు గణాంక శాస్త్ర నిపుణుడు కావాలి. ఇవన్నిటిని కూడితే ఎన్ని వస్తున్నాయి అన్న? ఈ లెక్కలు వచ్చి పాడుగావు. వార్తలు చదువుడు కాదు ఇందులో అసలు కథ ఉన్న చూడ్రి. ఇవన్నీ కూడితే ఎన్ని వచ్చినాయి? 0 ఈజ్ ఈక్వల్ టు 0 గుండు 0. కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు ఇచ్చిన హామీల్లో ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసినవి 0. ఏ కాన కూడా అమలు చేయలేదు. ఈ అమలు చేయకపోగా విజయోత్సవం ఇది ఏం చేస్తారట? ఏం సభను అది ఏంటి? ఇగో కామారెడ్డిలో 15న కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభనట. చూసుకో ఇక నిజంగానే ఏం దేంతో నవ్వుతారు? దేంతో నవ్వాలి? ఇది నోటితో నవ్వే ముచ్చటనేనా? ముఖ్యమంత్రి గారు బీసీ మంత్రులు ఏమన్నా శరం అనిపిస్తలేదా మనకు? ఏమన్నా మినిమం చుట్టుకుమని కూడా అనిపిస్తలేదా? 15 తారీఖు నాడు కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ, రాహుల్ గాంధీ, ఖర్గే, సిద్ధరామయ్యలకు ఆహ్వానమట. నేడు ముఖ్య నేతల సమావేశం, సభాస్థలి పరిశీలనట. సిగ్గుండాలి ఏమన్నా ఇది పెడతానుకు? ఏమన్నా సిగ్గుండాలి చెప్తానుకు? ఒక్క హామీ అంటే ఒక్క హామీ అన్న అమలు చేసిరా కాంగ్రెస్? ఏది కామారెడ్డి డిక్లరేషన్ లో 2 ఏళ్ల పొద్దు గడిచింది, ఇప్పటి వరకు ఒక్క హామీ అమలు చేయలే. విజయోత్సవ సభ చేస్తారా? ఎందుకు విజయోత్సవ సభ? బీసీలంతా ఓట్లు కావాలి. బీసీల ఓట్లు ఇప్పుడు మీకు బీసీల ఓట్లు కావన్నా? ఓట్ల కోసమా మీ సభ? సిగ్గుపడాలే. 100కు 35 మార్కులు రావాలి కదా. 35 మార్కులు కాదు, కనీసం ఇప్పుడు ఏది డిపాజిట్ దక్కాలంటే 10% అన్న రావాలి. 10% అన్న రావాలి కదా. సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని పిలుస్తారట. ముఖ్యమంత్రి గారు సిగ్గుపడు. 2 ఏళ్ల పరిపాలనలో నువ్వు బీసీలకు చేసింది 0. చెయ్యకపోగా కులగణంలో కులాలను తక్కువగా చూపించి మోసం చేసిన చరిత్ర నీది. ఇక రెండో విషయం అబ్బా, వీళ్ళు ఈ దొంగల ముఠ, ఈ ప్రభుత్వాలు బీసీలకు చేసినటువంటి అన్యాయము ఒక్కసారి ఇది చాలా మంచి సబ్జెక్టు, దయచేసి అందరూ తెలుసుకోవాలా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి బీసీల పరిస్థితి షేర్ చేయండి ఒకసారి, అందరికీ కూడా షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి 2014 నుండి 2025 వరకు బీసీల బడ్జెట్ చూడ్రి. బీసీల బడ్జెట్ చూస్తారా? గుండె 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 నింపడం చేసుకోరు. ఇక 2014-15లో మొత్తం బడ్జెట్ ఎంత ఎరికేనా? మొత్తం బడ్జెట్ బీసీలకు కేటాయించింది. బీసీ బడ్జెట్ బీసీలకు శాతం ఇక చూడ్రి. 1,00,000 మొత్తం ఫస్ట్ బడ్జెట్ ఎంత పెట్టి తెలంగాణ రాగానే 1,637 కోట్లు పెట్టిరు బడ్జెట్. సగం సంవత్సరం ఉంది కాబట్టి అప్పుడు 1,637 కోట్ల బడ్జెట్ పెడితే అందులో బీసీలకు ఎంత పెట్టిరు ఎరికేనా? 2,020 కోట్లు. చూసుకో ఇక 2,020 కోట్లు పెట్టిరు అంటే ఎంత? 2%. 62% ఉన్న ప్రజలకు 2% బడ్జెట్ పెట్టిరు. ఇక 2015-16లో మొత్తం బడ్జెట్ ఎంత అంటే 1,15,689 కోట్ల రూపాయలు. దీంట్లో బీసీలకు ఎంత పెట్టిరు ఎరికేనా? 2,172 కోట్లు. చూసుకో ఇది ఎంత అంటే 1.8%. అంతే, 1.8%. 1.8%. ఇక 2016-17 బడ్జెట్లో బీసీలారా చూడ్రి, 1,00,000 కోట్ల బడ్జెట్ పెడితే 62% ఉన్న బీసీలకు 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలే ఈ దొంగలు. ఇప్పుడు చూడు, ఇక 2016-17లో 1,30,000 కోట్ల బడ్జెట్, 1,30,415 కోట్లు బడ్జెట్ పెడితే
బీసీలకు ఎంత అంటే 2,538 కోట్లు. 2,538 కోట్లు. ఈ నిజంగానే ఇచ్చిరనుకునేరు, ఖర్చు కూడా పెట్టలేవు ఇంకా. 1.9%. ఇక 2017-18లో 2017-18లో 1,49,446 కోట్లు పెట్టిరు. పెడితే బీసీలకు కేటాయించింది 5,000. ఇగో ఇంత పెట్టిరంటే పెట్టలే. ఇదేంది గొర్రెల స్కీమ్ కిందకి, కేటాయింపులు మాత్రమే, గొర్రెల స్కీమ్ కిందకి మళ్ళీ ఇచ్చారు దీన్ని. ఇంప్లిమెంటేషన్ కాదు ఇది. 3.39%. ఇక 2018-19లో ఎంత బడ్జెట్ పెట్టిరంటే 1,74,453 కోట్లు పెట్టిరు. ఇందులో బీసీలకు పెట్టినటువంటిది ఎంత అంటే 5,920 కోట్లు. ఎంతనే అంటే 3.4%. మన బీసీల బతుకు చూడరు. ఒకసారి బతుకు, మన బతుకు ఎట్లుందో. 2019-20లో ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ ఎంత పెట్టిరయ్యా అంటే 19-20లో 1,46,492 కోట్లు మొత్తం. ఇది బీసీలకు. ఇక బీసీలకు శాతం ఎంత అంటే బీసీలకు పెట్టింది 4,528 కోట్లు. 4,528 కోట్లు. ఎంత పర్సంటేజ్ అయ్యా ఇది అంటే 3%. ఇక 2020-21లో మొత్తం బడ్జెట్ ఎంత అంటే 1,82,914 కోట్లు పెట్టిరు. దీంట్లో బీసీలకు 4,357 కోట్లు. ఇక తగ్గిపోయింది చూడరు. ఇక 2.38%. 21-22 ఇక 2021-22లో మన బతుకులు చూడ్రి. ఈ దొంగలు మనల్ని వీళ్ళు బాగు చేస్తారు మనల్ని. పైసలేమో మనయి, మనకిచ్చేదేమో మన దగ్గర వసూలు చేసేది గింత, మనకిచ్చేదేమో 2% అట. నేను అందుకోసమే ఎవరి సొమ్ము ఎవరు దీన్ని బతుకుతుండ్రా అని అడుగుతా ఉన్నా. 2021-22 చూస్తే 2,30,000 కోట్ల బడ్జెట్. 2,30,000 కోట్లు 826 కోట్ల బడ్జెట్ పెడితే బీసీలకు 5,522 కోట్లు, అంటే 2.39%. ఓకే. 22-23 ఇక 2022-23 ఇది ఎన్నికల నామ సంవత్సరం కదా. ఇక 2,56,000 కోట్లు పెట్టిరు. 2,56,000 కోట్లు పెడితే బీసీలకు 5,698 కోట్లు. ఇది 2.2%. ఇంకా తగ్గిపోయింది చూడరు. ఇక 2023-24 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం 2023-24లో 2,90,396 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి 6,229 కోట్లు కేటాయించారు. ఇగో ఇంకా తగ్గిపోయింది 2.15% తగ్గిపోయింది చూడు. 2024-25 ఇక 2024-25 అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక 25 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన బడ్జెట్ 2,75,891 కోట్లు పెడితే బీసీలకు 9,200 కోట్లు పెట్టి లొట్టపీస్ కూడా ఖర్చు చేయలే. ఇలా 20,000 కోట్లు ఖర్చు పెడతా చేస్తామని చెప్పి కేటాయిస్తామని మొత్తం. ఇంకా ఇది షాకింగ్ లెక్క. ఇది మీరు చూడాలి. మొత్తం ఇప్పటి వరకు పెట్టిన బడ్జెట్ 2014 నుండి 2025 వరకు మొత్తం బడ్జెట్, మొత్తం అన్ని ఏడాదులు కలిపి పెట్టిన బడ్జెట్ ఎంత అంటే 20,53,159 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిరు. ఇంత బడ్జెట్ పెడితే మొత్తం బడ్జెట్ ఇంత. బీసీలకు ఇచ్చింది ఎంతరికేనా? ఈ మొత్తం 20 లక్షల కోట్లలో బీసీలకు ఇచ్చింది 53,000
254 కేటాయింపులే ఇవి. కేటాయింపులే, ఖర్చు కూడా కాదు. అంటే మొత్తం దాంట్లో 2% కూడా బీసీల ఖర్చు పెట్టలేదు ఈ దొంగ ప్రభుత్వాలు. వీళ్ళట మనల్ని ఉద్ధరిస్తారట. ఈ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పురు ఇవన్నీ. మీకు శాతం అయితే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇవన్నీ చెప్పురి. సిగ్గుండాలి ఇంకా కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ తీసిపెట్టు. బీఆర్ఎస్ పార్టీ ఏమైనా కరీంనగర్ లో బీసీ గర్జన సభ ఏమైంది? ఎందుకు అయిపోయింది? సప్లై కూకుంటుంది మళ్ళీ ఏమైంది? అయిపోయా, వాన వస్తుంది అనే ఆప్తిరు కదా, ఎందుకు అయిపోయింది? మళ్ళీ సప్పుడు లేదు. మరి ఏర్పాట్లు అంటే అదంటారు ఇదేంటారు, ఇదో దొంగల ముఠ. ఇగో ఇదయ్యా జరిగినటువంటి కార్యక్రమం. ప్రజలారా, మనం అంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ దొంగలు మనకెన్నడూ న్యాయం చేయరు. ఏది పచ్చగున్న కాడ తింటారు, ఎచ్చగున్న కాడ అంటారు, గంతే. రారిగా ఇక మనం ఇవన్నీ మనం నెత్తికెక్కించుకోవాలి. అసలు లెక్కలు అటు పోయినాయి, ఇక ఇవన్నీ మనం నెత్తికెక్కించుకోవాలి. ఆహా ఓహా అనుకుంటా. వయసు ఎంత కాదు, బలం ఎంత. వయసు ఓ సంఖ్య, వృద్ధాప్యం ఓ భావన. శక్తివంతమైన శరీరం, చైతన్యవంతమైన మెదడు ఏ వయసులోనైనా సాధించవచ్చు అని చెప్పి ఒక తిండిలా తర్వాత వ్యాయామంలో మార్పులు రావాలి. ఈడనేమో మనకి మింగ మెతుకులేదు, మీసాలకు సంపేగా తిన్నాడు, మనకేం బడ్జెట్ లేదు, తినడానికి తిండి లేదు. వాళ్ళేమో ఏడికి ఆలోచన చేస్తున్నారు. చూడు, పారిశ్రామిక వెలుగులు, ప్రైవేట్ లో కొలువులు. 2024లో 40,832 కోట్లతో 18 పరిశ్రమలు. 2025లో 1,78,950 కోట్లతో 26 ప్రాజెక్టులకు ఒప్పందాలు. దావోస్ ఒప్పందాల పురోగతిపై ముఖ్యమంత్రికి పరిశ్రమల శాఖ నివేదిక. 74,350కి పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని వెల్లడి. వస్తాయని వస్తా కూర్చో అన్నట్టు. ఇక మీకు ఎరికే కదా దావోస్ లో జరిగిన ఒప్పందాల కథ. జనపతి బొప్ప మోరియా కనుల పండుగ, గణేశుడికి నిమజ్జనం. ఇగో ముఖ్యమంత్రి గారు లాల్చి పైజామా వేసుకొని ఈ మందిలోకి వచ్చేసిండు నిన్న. భక్తులతో కరాచలనం చేస్తూ సెల్ఫీలు దిగుతూ హుస్సేన్ సాగర్ ని ఆకస్మికంగా సందర్శించిన సీఎం. సామాన్యుల్లా నిమజ్జన వేడుకను వీక్షించిన రేవంత్ రెడ్డి. ఇక పాడి ఆక్వా రంగాలకు ఫసల్ బీమా, పంట కోతల తర్వాత నష్టాలకు పథకం వర్తింపు. ఇక ప్రతి రైతు, అందుకే మీకు సెప్టెంబర్ 17 తారీఖు రోజు బీసీ పార్టీ అనౌన్స్మెంట్ ఉంది. సెప్టెంబర్ 17, ఈ నెల 17 తారీఖు రోజు బీసీ పార్టీ అనౌన్స్మెంట్ ఉంది. బీసీల మందరం కూడా ఈ ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత బీసీ పార్టీ ఎందుకు అవసరం అనేది మీ అందరికి కూడా అర్థం కావాలి. అందుకోసమే సెప్టెంబర్ 17 తెలంగాణ ఒక ఆయన విమోచన, ఒక ఆయన విద్రోహ, ఇవన్నీ అంటారు కదా, భారతదేశంలో విలీనమైనటువంటి రోజు. అది బీసీల విముక్తి దినంగా మార్చుతాం. పంట కోతల తర్వాత నష్టాలకు పథకం వర్తింపు, ప్రతి రైతుకు గుర్తింపు కార్డు, భూమికి జియో ట్యాగ్ అండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుందట. ఇక 15న కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ. రాహుల్ గాంధీ, ఖర్గే, సిద్ధరామయ్యలకు ఆహ్వానం. నేడు ముఖ్య నేతల సమావేశం. ఈ సప్పుడేక పోయి ఆడ ఇంత బొందదవి ఆ డిక్లరేషన్ కాయిదాల మూసిరారి కామారెడ్డి సిగ్గుండాలి, ఏమన్నా శరం అనిపిస్తలేదు ఇంకా చెప్పడానికి. భారత్ అమెరికాలది ప్రత్యేక బంధం. నరేంద్ర మోడీ గొప్ప ప్రధాని, ఆయన ఇప్పుడు చేస్తున్న పనులే నచ్చట్లేదు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు సానుకూల దృక్పథం అభినందనీయం అని చెప్పి మోడీ. మళ్ళా నా ఫ్రెండే అంటున్నాడు, ఇద్దరు మేము ఫ్రెండ్స్మే అంటారు. మీరు ఫ్రెండ్సేనాయా? మా సావుదాలకు వచ్చింది మీ ఫ్రెండ్షిప్. నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. కవిత ఆరోపణలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా. మాజీ మంత్రి హరీష్ రావు ఏ పాపం తెలవనట్టుగా ముచ్చట మాట్లాడుతావు. నీకు ఎందుకు తెలియదు? అన్ని తెలుసు నాకు. బరాబర్ అవినీతిలో నువ్వు ఉన్నావు, లేకుండా ఎట్లుంటది? లారీ ఎక్కి రాళ్లు రువ్వి. ఇక మహబూబాబాద్ లో యూరియా కోసం రైతుల ఆందోళన, యూరియా తెచ్చిన తంట. 2 గ్రామాల రైతుల బాహాబాయి, రైతులు కొట్టుకుంటా ఉన్నారు యూరియా లేక. 2 గ్రామాలు తన్నుకుంటారు రైతులు, నెత్తులు బలిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆకస్మికంగా మీరు అక్కడికి వచ్చిర్రు. ఎక్కడికి? గణపతి సాగర్ కాడికి, నాగార్జున హుస్సేన్ సాగర్ కాడికి, నిమజ్జనం కాడికి ఆకస్మికంగా వచ్చేసారు. ఆకస్మికంగా ఒక్కసారి ఈ యూరియా కేంద్రం కాడికి పోతలేవు ఎందుకు? ఒక్కసారి పోకపోయినావు ఆకస్మికంగా, అది పోవు. ఇక రెండోది, ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు పదే ఒక ముచ్చట చెప్తుండే. ఏమని? మహమ్మద్ సిరాజును, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన మహమ్మద్ సిరాజును నేను నిబంధనలను పక్కకు పెట్టి డిఎస్పీని చేసిన, అంటే చదివే చక్కగా రానటువంటి ఆయనను నేను చేసిన అని చెప్తా ఉన్నాడు అన్నట్టు ఆయన. అంటే క్రీడా విభాగంలో ప్రత్యేకంగా అక్కడ గ్రూప్ అని ఉద్యోగం ఇవ్వచ్చు అనమాట. అంటే ఇచ్చే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నది, కరెక్టే. అయితే అది ఓపెన్ చేసి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పాపం ముఖ్యమంత్రి గారు. ఇక గడికోపారి ఇప్పుడు ఎందుకంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో 1,20,000 ఓట్లు ముస్లింలే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కొత్త డ్రామా అన్నట్టు, సిరాజ్కు నేను ఇట్లా చేసిన, ముస్లిం సోదరుకి ఇట్లా చేసిన అని చెప్తా ఉన్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఒక్క మా బీసీ బిడ్డ మహమ్మద్ సిరాజ్కు నువ్వు ఏది డిఎస్పీని చేసి ఇంతగానో చెప్పుకుంటున్నావు కదా, మరి ఇదే వాళ్ళు చెప్పాలి. 12వ తరగతి ఇంటర్మీడియట్ కోమటిరెడ్డి
వెంకట్రెడ్డి, ఈయన 12వ తరగతి. ఈయన 12వ తరగతి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 12వ తరగతి. ఆ తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డి, ఈయన 12వ తరగతి. పాసో పేలో తెలియదు. ఆ తర్వాత బి మనోహర్ రెడ్డి, పదవ తరగతి. తర్వాత మేఘారెడ్డి ఇంటరు. నాయని రాజేందర్ రెడ్డి ఇంటరు. ఇట్లా ఈ 12వ తరగతి చదివిన వాళ్ళనేమో నువ్వు మంత్రులను ఎమ్మెల్యేలను చేస్తే అది చెప్పవు. మావోడు మహమ్మద్ సిరాజు ఇంటర్నేషనల్ క్రికెటరు, ఈ దేశానికి పేరు తెచ్చినోనికి ఓ డిఎస్పీ ఇస్తే పదే పదే నేను ఇచ్చినా అని చెప్తా ఉన్నావు. మరి వీళ్ళను 12వ తరగతి 10వ తరగతి చదివిన వాళ్ళకేమో ఎమ్మెల్యేలను చేసినా మంత్రులను కూడా చేసినా అని చెప్తలేవు మీరు ఎడ్లను. అట్లుంటది ఆయన ముచ్చట. చీడపీడలపై కందిరీగాస్త్రం ఆదరణ పొందుతున్న జీవ నియంత్రణ ప్రక్రియనంట. ఇక ముళ్ళుతోనే తీయాలి, వజ్రంతోనే కోయాలి. భారత రైతాంగానికి చీడపీడల బెడద కొత్త కాదు. పాకిస్తాన్ నుంచి తండోపతండాలుగా దండెత్తి వచ్చే మిడతలు, విదేశాల నుంచి వచ్చే నౌకలను అంటుకొని ఉండి దేశంలోకి ప్రవేశించే పలు రకాల విదేశీ చీడపురుగుల పొలాలపై పడి తీవ్ర నష్టానికి కారణమైన ఘటనలు అనేకం. దీనికి విరుగుడుగా మన దేశం 2022లో తొలిసారిగా ఒక కొత్త ప్రయోగం చేపట్టింది. చీడపురుగుల్ని భక్షించే కందిరీగల్ని ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుందట. కందిరీగలు చీడపురుగులను తినేటి కందిరీగలను ఆఫ్రికా నుంచి తెచ్చిందట. ఇక చెర్లపల్లిలో డ్రగ్స్ గుట్టురట్టు, ఇద్దరిని అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు 11.58 కోట్ల విలువైన మెఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నట్టు. ఈ చెర్లపల్లిలో వీళ్ళని పట్టుకుంది ఎవరు? మళ్ళీ మహారాష్ట్రకి పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకురు. మన వాళ్ళకి తెలియదు. ఇంకా 12,000 కోట్లు ఉంటుందట. తక్కువ రాసింటారు మరి. 12,000 కోట్ల రూపాయలు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న భారీ నెట్వర్క్ మూలాలు హైదరాబాద్ లో బయటపడ్డాయి. చెర్లపల్లిలోని పరిశ్రమలో మెడిఫ్రిన్ మత్తు పదార్థం తయారు చేస్తున్న ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. పరిశ్రమలో 11.58 కోట్ల విలువైన 5.96 కిలోల మెఫిడ్రిన్, 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారట. మహారాష్ట్రకి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు. మన రాచకొండ పోలీసులకి ఇది తెలియలే. ఘాటీ సినిమా కంటే ఎక్కువ ఇది సంగతి. ఎన్నికల ముందు ఒప్పంద కళ రచయిత ట్రంప్. రివైజ్డ్ ఎడిషన్ ఒప్పంద కళ రచయిత ట్రంప్ అట. అది కళ, ఇది కళ. అంతే. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం ఈజీ అనుకున్నా అని చెప్పి ట్రంప్ అంటాడు. నీకు నోబెల్ వచ్చేది లేదు, నువ్వు సచ్చేది లేదు. ఇక వెలుగు దినపత్రిక ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రపంచవ్యాప్తంగా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీన్ని చూసేందుకు ఎలాంటి అద్దాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. మన దేశంలో చాలా ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుందని వెల్లడించారు. అయ్యా, ఈ గ్రహణాలు రాగానే మీరు గరకపోసలేసుడు, ఆ తర్వాత ఇట్లకి బయటికి వెళ్ళకపోడు, చెద్దరు కప్పుకొని పండుకునుడు ఏమీ చేయకండి. ఇంకా ఓలు గ్రహణం అయిపోయినాకనే వంట స్టార్ట్ చేయాలి. ఇంకొకరు ఇప్పుడు గ్రహణం ముందు ఉన్నాయని పడేయాలన్నా? ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్ హౌస్లో ఉన్న స్వీట్లన్నీ పడేయాలన్నా? ఇక పడేసి మళ్ళీ కొత్తవి తయారు చేయాలన్నా? సైంటిఫిక్గా ఆలోచించండి ప్రజలారా. ఇవాళ రాత్రి ఉంటుందట చూడరుగా. సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది అంటే సూర్యగ్రహణం చూడొద్దు కానీ చంద్రగ్రహణం చూడొచ్చు. ఇవాళ క్యూన్యూస్లో చూపిస్తాం చూడడం ఉంటే. మహాగణపయ్య మళ్ళీ రావయ్య 4 గంటల పాటు అంగరంగ వైభవంగా శోభయాత్ర. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తజనం. ఉదయం 7:43 శోభయాత్ర ప్రారంభం. మధ్యాహ్నం 1:45 నిమజ్జనం పూర్తి. 11 రోజుల్లో మహాగణపతిని దర్శించుకున్న 50 లక్షల మంది. హైదరాబాద్ అంతటా ప్రశాంతంగా గణనాథుల నిమజ్జనం. 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిరట. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ బడా గణేశుడు. ఆ గణేశునికి సంబంధించినటువంటి వీడియో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మహాగణపతి నిమజ్జనం ఎలా సాగిందో.
అది పోయిరా గణపయ్య పోయిరా అని చెప్పి నిన్న అందులో హుస్సేన్ సాగర్లో వేసిరు. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కంటే ముందు కలశాలని అందులో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసి ఎవరైతే ఆ ముజిరాజు కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఆ హుస్సేన్ సాగర్లో మునిగిరు. వాస్తవానికి భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మునగాలి హుస్సేన్ సాగర్, ఆయన మునిగితేనే అసలు కథ. ఏఐతో 2030 లోపు 99% ఉద్యోగాలు మాయం. ఏఐతో 2030 లోపు 99% ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఖర్చును తగ్గించుకోవడానికి ఏఐ వాడుతున్నాయని, దీంతో 5 ఏళ్లలో ఉద్యోగాల్లో భారీగా కోత పడుతుందని అమెరికాలోని లూయివిల్ వర్సిటీ ప్రొఫెసర్ రోమన్ హెచ్చరించాడట. 2030 నాటికి 99% ఉద్యోగాలు పోతాయట ఏఐ వాడి. మా పేపర్లో మ్యాక్సిమం ఏఐని ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాం. నాపై ఆరోపణలు కవిత విజ్ఞతకే వదిలేస్తున్నా, నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. ఇతర పార్టీల నాయకుల్లాగా ఆమె మాట్లాడారు. తెలంగాణ సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు. లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మాజీ మంత్రి అక్కడి నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు తొలుత కేటీఆర్, తర్వాత కేసీఆర్ తో సమావేశం. మధ్యాహ్నానికి జాయిన్ అయిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కవిత ఎపిసోడ్ పై కేసీఆర్ ఆరా తెర వెనుకకు తెగే వరకు లాగారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారట. రైట్, ఇది ఇట్లుంటే చెర్లపల్లిలో డ్రగ్స్ డెన్ 12,000 కోట్ల విలువైన ముడి సరుకు పట్టివేత, 35,000 లీటర్ల లిక్విడ్, 950 కిలోల కెమికల్ పౌడర్ స్వాధీనం. డ్రగ్స్ డీలర్లకు సప్లై చేసేందుకు సిద్ధం చేసిన 5 కిలోల 968 గ్రాముల డ్రగ్స్ కూడా గుట్రాటు చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి వచ్చారు. మన ఈయనే రాచకొండ పోలీసులు కూతవేడు దూరంలో ఉంటారు, వాళ్ళకి తెలియనే. వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో సింథటిక్ డ్రగ్స్ తయారీ, నాచారం చెర్లపల్లిలో మెఫడ్రోన్ తయారీ కంపెనీల గుర్తింపు, దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు నిర్ధారణ. మహారాష్ట్రలో 11 మంది, హైదరాబాద్లో 2 అరెస్టు. నిందితుల్లో బంగ్లాదేశ్ యువతి కూడా ఉందట. చూసుకోరిగా. ఎర్రకోటలో 1.5 కోట్ల బంగారు కలశాలు చోరీ. ఢిల్లీలోని ఎర్రకోటలో భారీ దొంగతనం జరిగింది. ఇక్కడ జైనుల మతపరమైన కార్యక్రమం జరుగుతుండగా పూజారి వేషంలో వచ్చిన దొంగ 1.5 కోట్ల విలువైన బంగారు కలశాలతో ఉడాయించాడు. ఓ సంచిలో వాటిని తీసుకెళ్లే దృశ్యాలు రికార్డ్ అయినాయట. కలశాలు పెడదామని పూజారి రూపంలో వచ్చినట. కలశాలు ఇటాడు చదివి సంచిలో ఇచ్చినట. కలశాలు. సిబిఐ డైరెక్టర్ అస్వస్థత. శ్రీశైలం దర్శనం కోసం వెళ్ళిన సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శనివారం ఉదయం హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఛాతిలో నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ధరలు తగ్గిస్తారో లేదో నేనే చూస్తా, జిఎస్టీ తగ్గింపు లాభం ప్రజలకు అందాల్సిందే అని చెప్పేసి నిర్మలా సీతారామన్ అంటుంది. ఇప్పటికే కార్లు, షూ, దుస్తుల కంపెనీలు, ఇన్సూరెన్స్ సంస్థలు ధరలు తగ్గించినాయి. ఈ నెల 22న నవరాత్రి మొదటి రోజు నుంచే జిఎస్టీ సంస్కరణల అమలు. 400 వస్తువుల రేట్లు తగ్గుతాయి. ప్రజలకు ఏదో ఒక రూపంలో లాభమని వెల్లడి ఆమె చేసింది. ఇక వానాకాలం సాగు 1.27 కోట్ల ఎకరాలు, 62 లక్షల ఎకరాల్లో వరి, 45 లక్షల ఎకరాల్లో పత్తి. ఈసారి సాగు లక్ష్యంలో 96% పూర్తయిందంట. 10.55 లక్షల ఎకరాలు. టాప్లో నల్గొండ జిల్లా. 10 జిల్లాలో 100% దాటేసిన పంటల సాగు. సర్కార్కు వ్యవసాయ శాఖ నివేదిక. వానాకాలం సాగు 1,27,00,000 ఎకరాల్లో చేస్తూ ఉన్నారట. అందులో 62 లక్షల ఎకరాల్లో వరి, 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తూ ఉన్నారట. అయ్యా మరి సాగు అంత కరెక్ట్ అవుతా ఉంది, యూరియానే అంత లేదు, కొట్టుకుంటారు జరగూడు. తిహార్ జైల్లో సౌలతులపై బ్రిటన్ బృందం సంతృప్తి వ్యక్తం చేసిందట. నీరవ్ మోదీ మాల్యా అప్పగింత వ్యవహారంలో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా అప్పగింత వ్యవహారంలో జైలు పరిశీలించారట. బ్రిటన్ అధికారులు వచ్చి జైలు మంచిగుందా లేదా, మా మాల్యా, మా మోడీ, మా నీరవ్ మోడీ ఇందులో ఉండగలుగుతారా లేరా అని పరిశీలించిపోయారట. మంచిగుంది, బేసిక్ ఉంది, మీ అల్లుళ్ళని మీకు పంపిస్తామని తోలిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలకు సమీపంగా ఉందన్న సిపిఎస్ బృందం ఆర్థిక నేరస్తులను అప్పగించాలని కొన్నేళ్లుగా కోరుతున్న ఇండియా అట. తిహార్ జైల్లో సౌలతులపై బ్రిటన్ బృందం సంతృప్తి వ్యక్తం చేసిందట. ఇక బురదలో బ్యాక్టీరియా జాగ్రత్త. తెలంగాణలోను మొలియాయి డోసిస్ వ్యాధి అట. కాలి పగుళ్ళు, గాలి ద్వారా శరీరంలోకి బర్కుహోల్డేరియా, సూడోమల్లి బ్యాక్టీరియా. సాధారణ రక్తమూత్ర పరీక్షలో వ్యాధి బయటపడదు. చీము, బ్లడ్ కల్చర్ టెస్ట్ల ద్వారానే వ్యాధి నిర్ధారణ. సకాలంలో గుర్తిస్తే బెటర్, లేదంటే ప్రాణాంతకమే. గతంలో నిమ్స్ డాక్టర్ల స్టడీలో 58% డెత్ రేట్ ఉందట. ఇక్కడికి వచ్చిన 12 కేసుల్లో 7 మృతి. ఏపీలోని మొలియానిడోయిస్ లక్షణాల్లో 2 నెలల్లో 20 మంది మృతి అట. గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన అక్కడ ప్రభుత్వం అట. జాగ్రత్త చూసుకోండి సార్, చెక్ చేసి. బురదలో దిగితే బురద మంచిది కాదట, అప్పటి బురద కాదట. చూడు జాగ్రత్త. మోడీ గొప్ప ప్రధాని. అబ్బా, బడేమియా చోటేమియా, మీరు గొప్ప అంటే మీరు గొప్ప, వెరిసి పరస్పరం వీళ్ళందరూ గొప్ప అన్నట్టుగా మనమే పిచ్చోళ్ళు. ట్రంప్ వ్యాఖ్యలను అభినందిస్తున్న మోడీ. నోబెల్ రావడం కూడా అంత ఈజీ కాదు సార్, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం ఈజీ అనుకున్నా అని చెప్పి ట్రంప్ అంటే, నోబెల్ రావడం కూడా అంత ఈజీ కాదు సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం.
ఇక నిమజ్జనం ప్రభంజనం గంగమ్మ ఒడికి గణనాథుడు కన్నుల పండుగ శోభయాత్ర జనసంద్రంగా మారిన హుస్సేన్ సాగర్ తీరం మధ్యాహ్నానికే మహాగణపతి నిమజ్జనం ప్రత్యేక బస్సులు అదనపు ఎంఎంటీఎస్లు బాలాపూర్ పాట అదుర్స్ లడ్డు 35 లక్షలు విదేశాల్లోనూ గణేష్ లడ్డులకు మహాగిరాకి కెనడాలో 15.1 లక్షలు పలికిన లడ్డు ఆస్ట్రేలియాలో 2.25 లక్షలకు వేలం గణపతి బొప్ప మోరియా అంటూ నినాదం ఆయనతో సెల్ఫీల కోసం జనం పోటాపోటీ అట భక్తజనం మధ్య సీఎం రేవంత్ మీ తాన లడ్డు వేలం ఎంత మీ లడ్డు ధర ఎంత పలికింది భయ్యా శ్మశానం ముందు ముగ్గు రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదని చెప్పేసి శ్మశానం ముందు సిగ్గు రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదట మీ నోళ్ళలో మరి ఆర్టిజన్లకు సంబంధించి రూల్స్ ఎందుకు బ్రేక్ చేస్తలేవు అని అడుగుతున్నారు కరెక్టే కదా వాళ్ళు అడిగేది మీ తాన ఎంత పలికింది లడ్డు ధర మీ ఏరియాలో 55,000 30,000 77,000 101 39 10,000 లక్ష రూపాయలు ఇడేమో అనిల్ కుమార్ ఒకటోసారి రెండోసారి మూడోసారి 1,21,000 మంచిగానే ఉందిగా 5,000 16 40,000 13,000 21,000 20,000 ఉంటే 16 ఎస్ఆర్ఎస్పి వాటర్ విడుదల చేయాలి ఆయన బాధ అయినది వాస్తవమే ఈ 100 రూపాయలు కూడా పోయిందట 100 రూపాయలకు కూడా పోతుంది ఓతానో లడ్డు ఎత్తుకొని పోతారు ఏం చేస్తాడు దేవుని లడ్డు దొంగతనం చేస్తే మంచిదట అని అట్లా కూడా మస్తుగా ఎత్తుకపోతారు జూబ్లీహిల్స్లో 3.50 లక్షలు పోయిందట లడ్డు బాగానే పోతుంది